హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల మా ఛానల్లో వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. దానికి సారీ అండి. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. దొంగ శిష్యుడు అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు సదాశివ యోగి అనే బైరాగి ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. సకల శాస్త్రాలు, వేదాంగాలు చదివాడు. చదివింది గుర్తుపెట్టుకొని చక్కగా జనానికి భక్తి మార్గం బోధించడంలో కూడా దిట్ట. ఆయన పూర్వాశ్రమంలో పెళ్లి చేసుకొని కొంతకాలం సంసార జీవితం సాగించిన వాడే. అయితే భార్య పరమ గయ్యాళి, వివేకహీనురాలు కావడంతో సంసారం నరకంలో ఉండలేక పారిపోయి బైరాగుల్లో కలిసిపోయి ఊరూరా తిరుగుతూ భిక్షాటనతో జీవనం సాగిస్తూ భక్తులు ఇచ్చే కానుకలు స్వీకరిస్తూ కాలక్షేపం చేయసాగాడు. ఆ విధంగా ఆయన వద్ద చాలా పైకం చేరింది. ఖర్చులకు ఉంచుకొని మిగిలిన బంగారు నాణ్యాలు చిన్న సంచిలో మూటగట్టి ఎప్పుడూ తన జోలెలో భద్రపరుచుకునేవాడు. ఆయన ఏ ఊరు వెళ్ళినా అక్కడ ధర్మసత్రంలో బస చేసేవాడు. 4-5 రోజుల పాటు ఆ ఊళ్ళో పర్యటించేవాడు. ఆయన తత్వబోధ చేయడంలోనే కాదు, చిట్కా వైద్యంలో కూడా దిట్ట. అందుచేత ఊళ్ళో ఎవరు అనారోగ్యంతో ఉన్నా ఆయన పిలిచేవారు. ఆయన హస్తవాసి చాలా మంచిది. బైరాగి చిట్కాలు అద్భుతంగా పనిచేసేవి. ఒక్కోసారి వైద్యం చేస్తున్న రోగుల క్షేమం కోసం పక్షం రోజుల వరకు గ్రామంలోనే ఉండిపోయేవాడు. చిన్నపిల్లల బాలారిష్ట రోగాలతో పాటు పెద్దల కాసరోగాల వరకు ఆయన వైద్యం అద్భుతంగా పనిచేసేది. అలాగని రోగుల దగ్గర ఎక్కువ డబ్బు తీసుకునేవాడు కాదు. సదాశివయోగి వారి సంతోషం కొద్దీ ఇచ్చింది పుచ్చుకొని వైద్యం చేసేవాడు. ఆ విధంగా కూడా ఆ బైరాగి వద్ద చాలా ధనం సమకూరింది. ఆయన దయాళువుడు కాబట్టి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే కొంత ధన సాయం చేసి ఆదుకుంటూ ఉండేవాడు. దానితో సదాశివయోగికి ఆ పరిసరాల్లో మంచి పేరుంది. అయితే ఒక ఆశ్రమం కానీ చోటు కానీ లేకుండా తరచూ ప్రయాణంలోనే ఉంటాడు కాబట్టి ఆయనకు శిష్యులంటూ ఎవరూ లేరు. ఇలా ఉండగా ఒకసారి జమ్మీ చెరువు అనే గ్రామంలో పర్యటిస్తూ పక్షం రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అమలుడు అనే యువకుడి కన్ను బైరాగి మీద పడింది. అమలుడు మంచివాడు కాదు. అతన్ని అన్ని రకాల దురలవాట్లు ఉన్నాయి. కష్టపడి పని చేయడం చేత కాదు. నలుగురిని ఏమార్చి దొరికింది దొంగిలించుకుపోతాడు. అటువంటి అమలుడు సదాశివయోగి వద్ద డబ్బు మూట పసిగట్టేశాడు. ఎలాగైనా ఆయన నుంచి ఆ ధనం మూటను సంగ్రహించాలని పథకం వేశాడు. ఒకరోజు ఉదయమే వచ్చి ఎంతో వినయంగా సదాశివయోగి ముందు చేతులు ముకిలించి దీనంగా ముఖం పెట్టి ఎంతో వినయంగా నిలబడ్డాడు. ఏమిటి నాయనా, నీకు ఏం కావాలి అంటూ ఎంతో దయతో ప్రశ్నించాడు బైరాగి. స్వామి, జీవితం మీద విరక్తి చెందినవాణ్ణి. వెనక ముందు నా అనేవాళ్ళు లేరు. నన్ను తమ శిష్యుడిగా చేర్చుకొని అనుగ్రహించండి అంటూ వేడుకున్నాడు. నువ్వు ఒంటరివాడివే కావచ్చు, కానీ యువకుడివి. ఎంతో భవిష్యత్తు ఉంది. నీకెందుకు నాయనా మాలాంటి బైరాగి జీవితం? కష్టపడి పనిచేసి ధనం సంపాదించు, పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు. కొంత ధన సాయం చేస్తాను. వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకొని జీవితంలో స్థిరపడు అంటూ హితవు పలికాడు బైరాగి సదాశివయోగి. ఆయన దాచుకున్న మొత్తం సొమ్మునే కాజేయాలని చూస్తున్న అమలుడికి కొంత ధన సాయం తీసుకునేందుకు మనస్కరించలేదు. ఎలాగో ఆయన్ని నమ్మించి శిష్యుడిగా చేరాడు. ఆ రోజు నుంచి గురువును నీడలా అనుసరించాడు. ఆయనతో పాటు భిక్షాటన చేసేవాడు. రోగులకు వైద్య సేవలు అందించేటప్పుడు పక్క నుండి సేవ చేసేవాడు. ఆయనతో పాటు మఠంలోనూ సత్రంలోనూ నిద్రపోయేవాడు. ప్రతి రాత్రి గురువుగారు గాఢ నిద్రలో ఉండగా ఆయన దాచుకున్న డబ్బు సంచి కోసం వెతికేవాడు. పగలంతా ఆయన రొంటిన దోపుకునే ఆ సంచి కాస్త చీకటి పడగానే మాయమయ్యేది. ఆయన రొంటిలో కానీ దుస్తుల్లో కానీ ఆయన జోలిలో కానీ ఎక్కడా కనిపించేది కాదు. కానీ తెల్లారగానే తిరిగి ఆయన రొంటిన ప్రత్యక్షమయ్యేది. ఇది చాలా వింతగా తోచింది అమలుడికి. దుష్టబుద్ధి అయిన అమలుడు అంత తేలిగ్గా ఆశ వదులుకునేవాడు కాదు. ఎంతో వినయ విధేయతలు ప్రదర్శిస్తూ గురువుగారి మెప్పును సంపాదించుకునే ప్రయత్నంలో మరింత ఎక్కువ చేశాడు. అలాగే అర్ధరాత్రి లేచి గురువుగారి సొమ్ముల సంచి కోసం గాలించడం మానలేదు. ఆ సొమ్ము మీద ఆశతో 2 మాసాలు ఆయన వెంట ఊరూరా తిరిగాడు. తన వ్యసనాల్ని అదుపు చేసుకొని బిచ్చం ఎత్తాడు.
గురువుకి ఎన్నో సేవలు చేశాడు. అయినా అతడి కుయుక్తులు కానీ ప్రయత్నాలు కానీ ఏమీ ఫలించలేదు. చీకటి పడగానే గురువుగారి సొమ్ముల సంచి కోసం చాలా ఎతికేవాడు. అది మంత్రం వేసినట్టు మాయమైపోయేది. చివరికి విసిగిపోయాడు అమలుడు. ఈ మాత్రం శ్రమ బయట ఎక్కడన్నా పడి ఉంటే చాలా సంపాదించుకునేవాడిని అనిపించింది. అలవాట్లు మార్చుకొని నోరు కట్టుకొని ఇక గురువుగారితో తిరగడం అతడి వల్ల కాలేదు. ఓ రోజు ఉదయం గురువుగారి ముందు వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏమైంది నాయనా? శాంతంగా ప్రశ్నించాడు సదాశివయోగి. నాకు ఈ బైరాగి జీవితం మీద విసుగు కలిగింది స్వామి. మా ఊరు వెళ్ళిపోయి ఏదో చిన్న వ్యాపారం చేసుకొని బతుకుదామనుకుంటున్నాను. తమరు అనుమతిస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అన్నాడు. మంచిది నాయనా, వెళ్ళిరా అన్నాడు బైరాగి. అంతేకాదు తన రొంటిన ఉన్న సంచి తీసి అందులోంచి 10 బంగారు నాణాలు తీసి శిష్యుడి చేతిలో ఉంచాడు. ఈ సొమ్ముతో ఏదైనా వ్యాపారం చేసుకొని నీతిగా బతుకు అన్నాడు. తన గురించి గురువుగారికి తెలిసిపోయిందని గ్రహించి సిగ్గుపడ్డాడు అమలుడు. ఈ సొమ్ము నాకు వద్దు స్వామి అంటూ తిరిగి ఇవ్వబోయాడు. ఇది ఊరికే ఇవ్వడం లేదు కాబట్టి ఉంచుకో. ఇన్ని రోజులు నా సొమ్ముని భద్రంగా దాచినందుకు ప్రతిఫలం ఇది అన్నాడు బైరాగి. మరింత నిర్ఘాంతపోయాడు అమలుడు. చిన్నగా నవ్వాడు బైరాగి సదానందయోగి. నీ మనసులో విషయం నాకు తెలుసు. నా దగ్గర సొమ్ము కాజేయాలనే నా వద్దకు శిష్యుడిగా చేరావని తొలి రోజే గుర్తించాను. అందుకే ప్రతి రాత్రి నీకు తెలియకుండా నా సొమ్ముల మూటను నీ బొంత కింద దాచేవాడిని. నువ్వు నా బొంత, తలదిండు, నా దుస్తులు అన్నీ గాలించేవాడివి కానీ నీ బొంత కానీ నీ జోలి కానీ వాటిలో వెదికేవాడివి కాదు. కాబట్టి నా సొమ్ము నీ వద్దే ఇంతకాలం భద్రంగా ఉంది. అమల, ఎదుటి వాళ్లలో వెతకడం కన్నా తనలో తాను వెతుక్కున్న వాడికే నిధి దొరుకుతుంది. ఇది మామూలు నిధి కాదు, అనంతమైన నిధి, దైవం అనే మహత్తరమైన నిధి. ఆ నిధిని దర్శించిన వారికి ఈ నిధి తృణప్రాయంగా కనిపిస్తుంది. నా సొమ్ము మొత్తం నీకిచ్చి పంపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ సొమ్ముని నువ్వు జులాయితనంగా వృధా ఖర్చులు చేస్తావు. నిజంగా అవసరంలో దీనులకు ఆర్తులకు సాయం చేయడానికి అప్పుడు నా వద్ద ఏమీ ఉండదు. అందుకే నీకు 10 బంగారు నాణాలు ఇచ్చాను. ఇకనైనా చెడు వదిలి మంచి మార్గంలో బ్రతుకు, వెళ్ళిరా అంటూ హితబోధ చేశాడు సదాశివయోగి. ఆ మాటలతో అమలుడికి కనువిప్పు కలిగింది. ఆయన పాదాల మీద పడి క్షమాపణలు కోరుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత గురువుకు నమ్మకస్తుడైన శిష్యుడిగా మారి ఆయన్ని సేవించుకుంటూ చిరకాలంలోనే తను గొప్పవాడయ్యాడు. ఫ్రెండ్స్, నా కథ నచ్చిందా? నచ్చితే ఈ కథ అలా ఉంది ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, బాగాలేదా, నా కథ చెప్పే విధానం మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ ఒక లైక్, కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.